డైరెక్టర్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది. ఇది 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ చిత్రంగా, దేశీయ మార్కెట్లో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా రికార్డులను క్రియేట్ చేసి చరిత్రకెక్కింది. ఆ తర్వాత రాజమౌళి కూడా మళ్ళీ తన రికార్డును తానే బ్రేక్ చేయలేకపోయారు. RRR మూవీ వరల్డ్ వైడ్గా 1387కు పైగా కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో పాటుగా దంగల్, KGF 2, జవాన్, పఠాన్, తాజాగా కల్కి 2898 AD సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్లో చేరాయి. దీంతో ఇప్పుడు రాజమౌళి టార్గెట్ అంతకు మించి ఉండాలని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. RRR మూవీతో మ్యూజిక్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించినప్పటికీ బాహుబలి 2 ది కంక్లూజన్ రికార్డులు బ్రేక్ చేయలేకపోయారు రాజమౌళి. అందులో కూడా గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత ఇప్పుడు రాజమౌళి మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. మిగతా దర్శకులలాగా రాజమౌళి ఇప్పుడు 1000 కోట్ల క్లబ్లో చేరితే సరిపోదు. మినిమం 1500 కోట్లకు పైగా వసూళ్లతో RRRను దాటేయడమే కాదు, ఖచ్చితంగా 1800 కోట్లు కొల్లగొట్టి బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే SSMB 29 చిత్రాన్ని టార్గెట్గా పెట్టుకున్నాడు రాజమౌళి. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై KL నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. దీన్ని ఇంటర్నేషనల్ స్థాయిలోకి తీసుకెళ్లడానికి రాజమౌళి అనేక రకాలుగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్తో విజువల్ ఎఫెక్ట్స్ చేయించే ప్లాన్లో ఉన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా మన ఇమేజ్కి అందని స్థాయిలో ఉంటుందని, అన్ని సినిమాలకి బాప్లా ఉండబోతుందని రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు కూడా అన్నారు. మహేష్ బాబు మూవీపై అంచనాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈసారి బాహుబలి 2 సినిమా రికార్డ్స్ దాటే అవకాశం ఉందనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కోసం ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. అలాగే ఈ సినిమా టైటిల్ పై అందరిలోనూ ఆసక్తి కూడా నెలకొంది. టైటిల్ గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాజమౌళి ప్రతి సినిమాకి చాలా సమయం కేటాయిస్తుంటారు. మహేష్ బాబుతో విషయంలోకి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ను ప్రకటించే అవకాశం ఉంది. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తారని అంతా అనుకుంటున్నారు. కానీ ఎలాంటి అప్డేట్ రాదు అని తెలుస్తుంది. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని వినిపిస్తుంది. టైటిల్పై చిత్ర బృందం ఎలాంటి సమాచారము ఇవ్వలేదు. అయినా కూడా గరుడ అనే టైటిల్ గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే విజేంద్ర ప్రసాద్ గారు హింట్ ఇచ్చారు. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. కారడవులో బంగారం కోసం జరిగే వేట నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ సినిమా అడవుల్లో మహేష్ చేసే సాహసాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటాయట. అందుకే ఈ మూవీకి గరుడ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది మహేష్ బాబుకి 29వ సినిమా. టైటిల్ వెల్లడించే వరకు ఈ చిత్రానికి తాత్కాలికంగా SSMB 29 అని పేరు పెట్టారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు గెటప్ పూర్తిగా మార్చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు MM కీరవాణి గారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. విజేంద్ర ప్రసాద్ గారు స్క్రిప్ట్ రాశారు. RRR గ్రాండ్ సక్సెస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలపై అభిమానుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా కోసం అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు భారీ స్థాయిలో కష్టపడుతున్న విషయమూ తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్ని రిలీజ్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ SSMB 29 మూవీకి గరుడ అనే టైటిల్ ఆలోచనలో ఉంది. ప్రస్తుతం నా మైండ్లో కూడా ఇదే టైటిల్ తిరుగుతుంది. ఇంతకు మించి ఇక ఏమీ నేను మీతో రివీల్ చేయలేనంటూ తెలిపారు రాజమౌళి. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఈ సినిమాకి టైటిల్ గరుడ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే దీనిపై క్లారిటీ కూడా రానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.